సార్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకము ప్రజలందరూ దాన్ని అమ్మ ఒడిగా పేర్కొంటూ అదే వాళ్ళు ఆ ధ్యాసలో ఉన్నారు. కాబట్టి పార్టీ శ్రేణులందరూ కలిసి మూకుమ్మడిగా అమ్మ ఒడి అనే పథకాన్ని పేరుని వాళ్లకు తెలిసే పథకాన్ని తీసేసి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేసినామనే విధంగా స్పష్టంగా తెలియజేసే విధంగా ప్రజల్లో మోటివేషన్ తేవాలి ఒకటి. ఇక రెండవ విషయము, తల్లికి వందనం తీసుకున్న సొమ్ము చాలామందికి ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యులకు అందకుండా వారి ఇంట్లో మగవాళ్ళకి అంది ఆ యొక్క సొమ్ము నిరుపయోగంగా మారుతోంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి కుటుంబ సభ్యులకు అందరికీ కలిసి లభించేలా ఈ యొక్క తల్లికి ఒడి, తల్లికి వందనం అనేటువంటి ఈ పథకాన్ని కుటుంబ సభ్యులందరూ వినియోగించుకునేలా, వారికి అందించేలా ప్రభుత్వం సహకరించే విధంగా మీరు కృషి చేయవలసిందిగా కోరుచున్నాను. సో పట్టణ ప్రముఖులు A to Z బాబు గారి ఉద్దేశం ఏంటంటే, తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పథకం ఇప్పుడు అమ్మఒడి లాగానే ఓటర్స్ భావిస్తున్నారట. సో కూటమి శ్రేణులు, కూటమి కార్యకర్తలు ఈ అమ్మఒడి అనే పదాన్ని ఓటర్ల నుంచి బయటికి, మనసు నుంచి తొలగించడానికి, తల్లికి వందనం అనే పేరును వాళ్ళ మనసులో చొప్పించడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని A to Z బాబు గారు చెప్తున్నారు. అది వాస్తవమే. కూటమి ప్రభుత్వం గ్రహించాలి. మీ జర్నలిస్ట్ శ్రీను.